తిప్పి దిక్కులన్నీ తిప్పాడని మా బావని కట్టుకున్నా బాగుండేది. పోయి నీలాంటి దేశదేమని కట్టుకుని అడ్డమైన ఊళ్ళు తిరుగుతున్నాను. ఇదిగో నిన్నే ఆ టీవీకి సరిగా గొడుగు పట్టు. అయితే ఓకే. పంచాయతీ ఆఫీసర్ అంటే సిటీలో గుండాలకు పంచాయతీలు చేసే పెద్ద పవర్ఫుల్ ఆఫీసర్ అనుకున్నాను కానీ ఇలాగ పల్లెటూర్లన్నీ తిప్పుతావని నాకేం తెలుసు. వీడియో అంటే విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని అర్థం. పల్లెటూరులోనే పని చేయాలి. ఈ మొక్క 3 ముళ్ళు వేయకముందు ఎందుకు చెప్పలేదు? అంత టైం ఎక్కడ ఇచ్చాడు మీ నాన్న? చచ్చాడు, తాళి కట్టమన్నాడు. తాళి కట్టిన తర్వాత తను చచ్చాడు, నిన్నిచ్చి నన్ను చంపాడు. అసలు నువ్వు నాన్నని ఎందుకు పెళ్లి చేసుకున్నావు మమ్మీ? అంతా నా కర్మరా. అప్పట్లో ఉంగరాలు జుట్టుందని ఊకొట్టాను. ఇప్పుడు వేళ్లకు ఉంగరాలు ఉన్నాయి తప్ప నెత్తి మీద బొంగరాలు తిప్పుకోవచ్చు. చాలేవే, గడిచిన క్షణాలు రాళ్ళ వెంట్రుకలు తిరిగి తెప్పించలేము. ఈ కొటేషన్స్ ఏం తక్కువ లేదు. నేను ఇంట్లో కాలు పెట్టేసరికి కేబుల్ టీవీ లేకపోతే అప్పుడు చెప్తాను నీ సంగతి. మంగిన వారి వీధిలో 3 ఇళ్ళు అని చెప్పారు. ఇదే ఆపండి. నెమ్మదిగా దిగు. అమ్మయ్యా, ఇల్లు వచ్చేసింది. కేబుల్ కనెక్షన్ ఉందో లేదు. ముద్దెదవల్లారా, దించాల్సింది ముందు ఆయన కాదు, ఆయన ముందున్న టీవీని. తొందరగా దించి కనెక్షన్ పెట్టించండి. సీరియల్ వచ్చే టైం అయింది. సీరియల్ స్టార్ట్ అయిపోతుంది. జర్నీ చెయ్య. పదండి. ఏటండి మీ పిల్లల పేర్లండి టీవీ ఛానల్ పేర్లా ఉన్నాయి? అదే, మా ఆవిడ జయా టీవీలో తమిళ సీరియల్ చూస్తున్నప్పుడు మా అమ్మాయి పుట్టింది, అందుకని దానికి పేరు పెట్టేసింది. ఇకపోతే మా అబ్బాయి ఆడేమో జెమినీ టీవీలో సింబల్ వస్తే చూసావా, టడన్ టడే, అప్పుడు పుట్టాడు. అందుకని ఆడికి జెమినీ అని పేరు పెట్టేసింది. అవును, టీవీ లేకుండా కేబుల్ కనెక్షన్ ఎలా ఇచ్చారయ్యా? మా ఊర్లో కనెక్షన్ అడిగితే టీవీ పెట్టేస్తారండి. చాలా చిత్రంగా ఉందయ్యా. అవునండి, మా ఊర్లో ప్రార్థన చేసుకోవడానికి చర్చ్ ఉందండి, నమాజ్ చేసుకోవడానికి మసీద్ ఉందండి, దండం పెట్టుకోవడానికి దేవాలయం కూడా ఉందండి. వీటన్నిటిని కలుపుతూ మా సుదర్శనం గాడి కాంచనమాల కేబుల్ టీవీ వైర్లు కూడా ఉన్నాయండి. ఆ సుదర్శనం గాడు ఎవడే గాని నిజంగా ఆడికి దండేసి సన్మానం చేసేయాలి. ఇదిరా మన జువ్వలపాలెం విలేజ్ మ్యాప్. ఇదేంటి పందికొక్కులు తినేసిన పాత కట్టడాలా ఉంది? మ్యాప్ అంటే అలాగే ఉంటది, నువ్వు చెప్పరా. మన జువ్వలపాలెం గ్రామంలో మెట్టా మాగాని 6000 చదరపు హెక్టార్లు, ఆయకట్టు 4000, తీసుకట్టు 1500, ఆవులు 600, గేదెలు 806, ఇళ్లు 1200, మనం ఇచ్చిన కేబుల్ కనెక్షన్స్ 1600. దీనికి ఆగాగు, ఇల్లు 1200 అయితే 1600 కనెక్షన్ ఎవరికి ఇచ్చాము? కోళ్ల ఫారాలకే దోళ్ల పాకలకు కూడా ఇచ్చాం కదా. ఇంకా నయం, శ్మశానానికి ఇవ్వలేదు. అయితే తప్పండి, శవాలకు మాత్రం సీరియల్ చూడాలన్నదా? అవి కూడా ఒకప్పుడు మళ్ళా మనుషులే కదా. అసలు శవాలు అయిందే సీరియల్ చూసి. మరి వీటన్నిటికీ బిల్లు ఎవడు కడతాడు? కడతాడు. నువ్వు ఉండరా, మనం కనెక్షన్లు పెంచుకోవడానికి డే అండ్ నైట్ కష్టపడ్డాం. ఒక్కో ఇంటికి 2 డేస్ కనెక్షన్లు ఇచ్చాం. ఉమ్మడి కుటుంబంలో అన్నదమ్ములు విడదీసి అనకో కనెక్షన్, తమ్ముడికో కనెక్షన్ ఇచ్చాం. మొత్తం మీద నీ కాంచనమాల కేబుల్ టీవీలో మమ్మల్ని స్టాఫ్ అయితే చేసావు గానీ మా జీతాలు ఎంతో ఇంతవరకు చెప్పలేదు. మీకు జీతాలు ఏంట్రా? ఫ్రెండ్షిప్ అవమానిస్తానా? అంటే ఫ్రీ సర్వీసా? మీతో ఫ్రీగా ఎందుకు చేయించుకుంటాను రా, వాటా ఇస్తలే. ఏం నష్టాల్లోనా? మింగేశా. అమ్మయ్యా, ఎద్దవన్నోరు. నష్టాలంట నష్టాలు. కనెక్షన్ కి 100 చొప్పున, నెలకి 1,60,000. సంవత్సరానికి ఎంత? 5 సంవత్సరాలకి ఎంత? 10 సంవత్సరాలకి ఎంత? అన్ని తెలిస్తే నీ దగ్గర ఉద్యోగం ఎందుకు చేస్తావు? అదేదో నువ్వే లెక్కేసి చెప్పేదేముందిరా, లక్షల్లో ఉన్న టర్న్ ఓవర్ కొన్నేళ్లలో కోట్లలోకి వెళ్తుంది. కోట్లు మనం ఏం చేసుకుంటాం? ఏం చేసుకుంటావా? 2 సంవత్సరాల్లో ఈ టీవీని కొంటాం, ఆ నెక్స్ట్ ఇయర్ మా టీవీని కొంటాం, ఆ నెక్స్ట్ ఇయర్ జెమినీ టీవీని కొంటాం. టోటల్ గా 10 సంవత్సరాల్లో మొత్తం టీవీలన్నీ మన దగ్గరే ఉంటాయి. అజ్జి బాబోయ్, ఆ తర్వాత కొంటానే టీవీలు ఉండవు. అప్పుడు మనం ఇక్కడ ఎందుకు ఉంటాం రా? ఎటు పైకి పోతావా? అంతరిక్షంలోకి. ఈ సెటప్ మొత్తం చంద్రమండలంలో పెడతాంగా. అంత హైట్ లో బిజినెస్ అంటే నా కళ్ళు తిరిగిపోతారా? నేను ఎక్కడ ఆఫీసులో మన సుబ్బులు చూసుకుంటా ఉంటాను. ఊహల్లో తెలియని సాలు గాని ముందెళ్ళి ఇంకెవరి కనెక్షన్ ఇవ్వాలో చూడండి. అందరికి ఎవరికి ఇవ్వకలేదా? ఎందుకు ఇవ్వక్కర్లేదు? చాలా ముఖ్యమైన కనెక్షన్ మర్చిపోయాం. వీళ్ళు మావయ్య ఇంటికి ఇవ్వక్కర్లేదండి. నిజమేరా, ఈ కంగారులో పడి అసలు బ్లడ్ కనెక్షన్ ఇవ్వడం మర్చిపోయాం. నేనేం మర్చిపోలేదురా, మా మావ ఇంటికి ఆఖరిలో స్పెషల్ గా కనెక్షన్ ఇవ్వాలని ఆగాను. వైర్లు పట్టుకుని బయలుదేరండి, కనెక్షన్ ఇచ్చేద్దాం. 5 ఎకరాలు మాగాని, 10 ఎకరాల మెట్ట, జీడి మాడుతాట సంపాదించారా? లేదురా, నేను చెప్తాను పోగొట్టుకున్నది. ఈసారి నా పందెం కొట్టకపోతే ఆకువిడి బిర్యానీకి పంపించేస్తాను. ఆటిని నిన్ను కూడా చేద్దావా? అబ్బా సిగ్గుపడుతున్నావు, నువ్వు తింటున్నావు దానికి పెడుతున్నావా? ఇదేట్రా, మందులో మనం ఉంచుకుని చికెన్ అంతా తినేసింది. దాని పెట్ట మాసం అదే తినేసిందండి. అంటే దాని పెళ్ళని అదే తినేసిందా? మీలాగే తెంగరేదవా, అది అలా సావలేదురా, జీడిపప్పు అనుకుని గన్నేరు పప్పు తిని చచ్చిపోయింది. వెంటనే 2 పెళ్లి చేసుకున్నారంట. సంతోషాన్ని ఎక్కువసేపు మనసులో దాచుకునే మనస్తత్వం కాదురా నాది. ఆవిడ కూడా వెంటనే తినేసారంట కదండి? లేదు, గ్యాస్ స్టవ్ పేలి పోయింది. మరి ఊళ్ళో ఏ విధంగా అనుకుంటున్నారండి? వాళ్ళు ఎలా అనుకున్నాగా నువ్వు ఎలాగ అనుకో. దీన్ని మెత్తగా కోసి ఈకల దూసేసి మసాలా దట్టించి బిర్యానీ వండే నేను తింటాను, నువ్వు వడ్డింది గాని. అది పెద్దరెడ్డి గారు పెంచుకుని పందెం కోటండి, గొడవలు అయిపోతాయి. గొడవలు ఎందుకు అవుతారా? ఈకలు తీసుకెళ్లి నాయుడు గారి ఇంట్లో వాడే. వాళ్ళకి పడదు కదండి. పడదు కాబట్టే ఈ పుంజు గురించి 2 రోజులు కొట్టుకుంటారు, నరుకుంటారు,
కొట్టుకుంటారు తిట్టుకుంటారు మనకి ఎంటర్టైన్మెంట్ కదా. ఈ డ్యాగ చూడరు ఎంత టీవీగా ఉందో నాకులాగా. సిగరెట్ దాని టీవీ సంగతి తర్వాత. ఆ సుదర్శన్ గడు ఊళ్ళో కేబుల్ టీవీ పెట్టి ఊరంతా దున్నేస్తున్నాడు. నేను పెట్టలేదట్రా. ఏమైంది? దోల తీరి నాకు నువ్వు మిగిలేవు. మరి మిగలనేంటి? ఊళ్ళో జనం సీతారాముల కళ్యాణం పెట్టమంటే మీరు మీ కళ్యాణాలు పెట్టారంట కదా. నాది మాత్రం కళ్యాణం కాదేట్రా. అయినాడు సిటీ గేమ్లు పెట్టి టాటా బిర్లా అయిపోతాడు అనుకుంటున్నావా? చివరికి నీ పోయినకు వస్తాడు ఏతావా. ఈ భోగరాజు వల్ల కాని పని ఆ సుదర్శన్ గడి వల్ల ఏమవుతురా వల్లకాడు. దానికి ఆయింట్మెంట్ రాయి. అక్కడే చికెన్ నడుపుతాడు ఏంటి? ఇడికి మతిపోయిందా? లోటుతో పాటు ఆనపడ దించి దొడ్లో కట్టి పడేయండి. ఆ కట్టను అప్పు తీసుకుని వడ్డీ కట్టలేదు అదో. సరేనమ్మా. ఏంటిదంతా? ఏంటో నేను చెప్తాను ఆగా. నీ కట్నం ఇవ్వడం కోసం నీ మావ నా దగ్గర అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చట్లేదు. అప్పు తీరేదాకా నిన్ను నా దగ్గర తాకట్టు పెట్టుకుంటాను. నేనెవరో తెలుసా? ఆర్టీసీ డ్రైవర్ని. ఆర్టీసీ డ్రైవర్ అయితే ఎవరికి కావాలి? విమానాల క్లీనర్ అయితే ఎవరికి కావాలి? ఆడు చూసావా? ఆడు పక్కూరు ఎమ్మెల్యే గారి కార్ డ్రైవర్. ఈయన చూసావా? మన రెవెన్యూ ఆఫీసులో గుమ్మత్త. ఈ కొబ్బరికాయలు గంపలో ఎత్తనాడే ఆడు పంచాయతీలో వార్డు నెంబరు. తీసుకున్న అప్పు తీర్చడానికి వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు. వాళ్ళకంటే మనగాడువా? ఒరేయ్, ఈయన తీసుకెళ్లి పిడకలు పట్టడం నేర్పడరా. చెప్పిన మాట తినకపోతే ఎదవని గొడ్డలి సేవకులు పెట్టుకోమండి. ఎలాడా? చిచ్చి చిచ్చి చి వడ్డీలు అందరూ ఎగ్గొట్టేస్తారు. దొంగ సచ్చినోళ్ళని, మా ఐదారు సచ్చినోళ్ళు. చి ఆ సుదర్శన్ గారు వడ్డీ డబ్బులు ఇవ్వాలిగా. ఇంకా టైం అవ్వలేదా? నిన్నటికే నెలైంది. నిన్నటిగా నెలైందా? ఒక రోజు ఆలస్యంగా చెప్తున్నావు అన్నమాట. పేపర్ జ్ఞానం ఉంటే సరిపోదు, ప్రపంచ జ్ఞానం ఉండాలి. ఇలాంటి మొగుడు దొరికావంటయ్యా బాబు. నా కర్మ. బాబు, సిటీ నుంచి మిమ్మల్ని తీసుకొచ్చింది సూట్లు వేసుకుని వెనకాల తిరగడానికి కాదు, ఇలాంటి మొండి బాకీలు వసూలు చేయడానికి. ఆ సుదర్శన్ గారి కేబుల్ ఆఫీస్కి వెళ్ళి వడ్డీ డబ్బులు ఇవ్వాలని తీసుకురండి. కంటాల రమ్మంతో తేడా వస్తే తుంటం తిరిగిపోద్దని చెప్పండి. ఎలాడా? ఓరి బాబోయ్, ఎన్నిసార్లు లెక్కేసినా లెక్క తేలడం లేదు. ఎటు చూసినా డబ్బే. ఎన్నిసార్లు కొన్ని లక్షలే. ఇంతకీ లక్షలన్నీ ఎక్కడ దాద్దాం? బ్యాంకులో వేసేద్దాం. వద్దురాయ్, బావిలో వేసిన డబ్బు అయినా బయటకు వస్తుంది కానీ బ్యాంకులో వేసిన డబ్బు బయటకు వస్తుందని గ్యారంటీ లేదురా. వీడికి అన్ని అనుమానాలే. ఎప్పుడైనా బ్యాంక్ లో డబ్బేసిన మొహం అయితేగా. నీకు ఎక్స్ట్రాలు బాగా ఎక్కువైపోయినాయి. అద్దెకి తెచ్చుకుని కొట్లేసుకుని క్యాట్ వాకింగ్ చేయగానే పెద్ద యాంకర్ అయిపోయాను అనుకోకే. ఒకప్పుడు గోదావరి గట్టి నువ్వు చేసిన వ్యాపారం ఏంటో గుర్తు చేసుకో. మొత్తం గుర్తొచ్చేసిందా? ఆ పెద్ద పరుగులు వస్తున్నా ఇంకా పోలేదు. పెద్ద వీడియోగ్రాఫర్ నన్ను కామెంట్ చేస్తావా? నువ్వు వీడియో తీస్తే మెడకాయల మీద తలకాయలే ఉండవు. నువ్వు వీడియోగ్రాఫర్ వే. చాలే ఊరుకోండి. కిరాణా కొట్టుడు దెబ్బలాడుకుంటే చింతపండు ధర బయటపడిందని ఇంత గొప్ప స్టాఫ్ ను పెట్టుకున్నానని తెలిస్తే ఈ ఊళ్ళో ఎవడ కనెక్షన్ ఆడు పీకేసుకుంటాడు. సుదర్శనం ఎవరు టెర్రరిస్ట్ వచ్చారా? టెర్రరిస్టులు కాదు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నారా? నమస్కారం సార్, రండి కూర్చోండి. అది తెలుసు సార్, మీరు ఇంత ఫాస్ట్ గా రైడింగ్ వస్తారని అనుకోలేదు. ఏం తీసుకుంటారు? ఏమైనా కావాలంటే మోమాట పడకుండా అడగండి. ఇలా ఓపెన్ ఆఫ్ ఇచ్చామంటే నిన్ను అడిగేస్తారు. మాకేమీ అక్కర్లేదు, రమణమ్మకి ఇవ్వాల్సిన వడ్డీ ఇచ్చే చాలు. ఆవిడ ఈ మధ్య వడ్డీ వసూలు కోసం ఇన్కమ్ ట్యాక్స్ కూడా మెయింటైన్ చేస్తుందా? మేము ఇన్కమ్ ట్యాక్స్ అవడం కాదు, రమణమ్మ ప్రైవేట్ సెక్యూరిటీ. కలెక్షన్ వసూలు కోసం మమ్మల్ని సిటీ నుంచి స్పెషల్ గా తీసుకొచ్చింది. ఓహో, రమణమ్మ ఈ మధ్య రౌడీలు కూడా మెయింటైన్ చేస్తున్నారన్నమాట. రౌడీలు అయితే మాత్రం జిరాక్స్ కాపీలు అంత ముద్దుగా ఉన్నారు. బ్యాటింగ్ లో వద్దాం, నిన్నటితో నెల పూర్తయింది. వడ్డీ డబ్బులు ఇస్తే వెళ్తాం. తుప్పుకుని అడిగితే ఎలా? రేపు ఉండరండి. అదేం కుదరదు, ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే నిలబెట్టి వసూలు చేస్తాం. మేము పడుకోలేదు, మేము నిలబెడతాను. అదంతా మాకు అనవసరం. మర్యాదగా డబ్బులు ఇస్తారా ఇవ్వరా? ఏంటి బెదిరిస్తున్నారా? ఈ రౌడేజాలు మా దగ్గర వద్దు. మేము కూడా రౌడేజం చేసి బోర్ కొట్టే కేబుల్ టీవీ పెట్టుకున్నాం. దమ్ముంటారండి కొట్టేసుకుందాం. ఇదిగో, అనవసరంగా గొడవలొద్దు. సాయంత్రం 5 గంటలకల్లా వడ్డీ ఇస్తానని రమణంతో చెప్పండి. గ్యారంటీయా? డబుల్ గ్యారంటీ. టైం మారదుగా? టైం మారదు, డేట్ మారదేమో. అవును, అయితే 5 వస్తాం. వడ్డీ కోసం రౌడీలు పంపిస్తుందా రౌడమ్మ? ఎంత ధైర్యం! దాంతో మన గొడవలు ఎందుకురా? ఈ నెల మనకు వచ్చే కలెక్షన్ వసూలు చేసి దాన్ని మొక్కలు కొడదాం. మళ్ళీ లేట్ ఎందుకో? కలెక్షన్కి బ్యాగ్ తీసుకోండి. ఏంటి బ్యాగ్? మనం ఏమన్నా కొర్రమేలు కొనడానికి వస్తామా కలెక్షన్లకే? ఇక ఎంత పెద్ద సూట్ కేసు తీసుకెళ్ళాలా? అయితే ముందు ఉత్తరం వైపు నుంచి స్టార్ట్ చేద్దాం. నీకు ఎప్పుడు చూసినా శ్మశానం వైపుకి వెళ్ళాలనిపిస్తుందా? ఐడియా. ఏ పనికైనా ఆవు శుభప్రదం అంటారు కదా. ముందు ఆవు మాస్టర్ ఇంటికాడ నుంచి కలెక్షన్ స్టార్ట్ చేద్దాం. ఓహో, అలా పెద్ద పేడ వేసింది. ఒరే కిట్టా, వెళ్ళారా? వస్తున్నానండి. ఇదిగో, ఈ పేడ తీసుకెళ్ళి ఆవు మాస్టర్ ఇచ్చారని చెప్పేసి రమణమ్మకి ఇచ్చిరా. దీంతో మొత్తం
116 తట్లని చెప్పు వెళ్ళు. అలాగేనండి. ఒరే ఒరే త్వరగా వచ్చేసేయ్, లేకపోతే పిల్లలతోటి వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని ప్రచారం చేస్తారు ఊళ్ళో వాళ్ళు. అసలే మంచి వాళ్ళు కాదు. మళ్ళీ ఎవరు శ్రాద్ధం పెట్టాలో పిండ కూడు పెట్టాలో ఏమిటో. హలో, రాఘవయ్య గారు భార్య పోయారండి. అయ్యయ్యో పాపం రాఘవయ్య గారు భార్య పోయిందండి. వాళ్ళ ఆవిడ పోయినాడే పోయింది కదా. ఓ ఆవిడ రెండో ఆవిడ అంటే ఈవిడ మొదట ఆవిడ కాదా? మూడో ఆవిడ. అంతేలేండి, ఇద్దరు లేక ముగ్గురు అన్నారు. పిల్లలకు బదులు పెళ్ళాలి. మీరు పని చేయండి, శవాన్ని ఆవిడ తీసుకుని గోదావరి గట్టుకొచ్చేయండి. నేను డైరెక్ట్ గా అక్కడికి వచ్చి ఆవుని ఆనందం తీసుకుంటాను. ఏమండోయ్, కర్రావుని ఆనందం చేస్తే పింఛం బాగా వస్తుందండి. లేట్ చేయను, 5 నిమిషాలు వచ్చేస్తాను. మీకు ఎందుకు, మీరు రండి. ఆవు దొరికింది, కర్రావు దొరికింది, నాకు ఆవు దొరికింది. నీ దగ్గర విషయం తక్కువ ఊపిడి ఎక్కువ. ఏ డ్రెస్ వేసుకున్నా పెద్ద పరుగులు పట్టేది అలాగే ఉంటావు. శుభమాన శవం దగ్గరికి వెళ్తుంటే ఈ వ్యధవలు ఎదురొస్తున్నారేంటి చూద్దాం. నమస్కారం మాస్టర్. హలో మై డియర్ స్టూడెంట్. ఈ అమ్మాయి ఎవరు కొత్తగా ఉంది? మా కాంచనమాల కేబుల్ టీవీ యాంకర్. ఇలా వంకరలు తిరుగుతున్నప్పుడే అనుకున్నాను యాంకర్ అని. ఏ ఊరమ్మా మంది? సిద్ధాంతం అండి. మా ఆవిడది ఆ ఊరే. నా దగ్గర ఇంగ్లీష్ ట్యూషన్ వస్తావేంటి? అక్కర్లేదండి, వాళ్ళ నాన్న ఇంగ్లీష్ వాడు, ఫిషర్ మ్యాన్. ఓహో, సరే గాని ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కట్టుకొచ్చారేంట్రా? ఒక శుభప్రదమైన పని మీతో మొదలు పెడదామని వచ్చామండి. అరే మీరే పని మొదలెట్టినా సక్సెస్ కావాలరా. నా దగ్గర చదువుకున్న వాళ్ళందరూ కలెక్టర్లు అయ్యారు తెలుసా? బిల్లు కలెక్టర్లు అయిపోయాం. బిల్లు ఏం బిల్ రా? అదేనండి, మీకు కేబుల్ కనెక్షన్ ఇట్టాం కదండి. ఫస్ట్ కలెక్షన్ మీ దగ్గర తీసుకున్నామని. కేబుల్ కనెక్షన్ బిల్లా? మన డబ్బులు అడగడానికి వచ్చారా? సిగ్గుందా మీకు? సిగ్గుందా మీకు? కడుపుకి అన్నం తిన్నారా, పిండా కూడా తిన్నారా? గురువు అనే గౌరవం లేదా? ఉంది కాబట్టే కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇచ్చాం. ఏంట్రా మీరు ఇచ్చే ప్రిఫరెన్స్? ఎవరైనా గురువు దగ్గరికి వచ్చేప్పుడు పనసకాయో పుచ్చకాయో పట్టుకొస్తారు. అది కూడా మర్చిపోయి గురువు అనే గౌరవం లేకుండా అడుగుతారా డబ్బులు మీరు? ఊరుకోండి, మీరు మా గురువు అంటే. చిన్నప్పుడు మీ దగ్గర చదువుకుందాం వస్తే పేడకాయలు ఎత్తి జీళ్ళు మించారు మా చేత. మీరు మాకు నేర్పించిన సగం, దాంట్లో మేము నేర్చుకున్న సగం, ఇప్పుడు గుర్తున్న సగం, అది మర్చిపోయి కూడా సగం రోజులైంది. ఇంతకీ డబ్బులు మాట ఏమంటారు? ఒరేయ్, మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏముందిరా, పేడ పెడకలు తప్ప. అదేటండి, మీ దగ్గర డబ్బు లేకపోవడం ఏంటి? ఆవులు మందే ఉందిగా. నీ బొంద ఉంది. ఆ శవాల లెక్క ఆవుల లెక్క దీన్ని కూడా చెప్పేశారేంట్రా? ఒరేయ్, గురువుని డబ్బులు అడిగితే మహాపాపం వస్తుందిరా. కావాలంటే కాళ్ళకి దండం పెట్టుకోండి, ఆశీర్వదిస్తాను. అది కూడా అక్కర్లేదంటే వెళ్ళిపోండి, లేకపోతే నేను పోతాను. చిన్నారి చిలకమ్మ నావాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తా. ఎన్నిసార్లు నా 16 వయసు సినిమా చూస్తావు? నీకు సినిమాలు యాక్ట్ చేయాలని కోరిక ఎలాగ తీరదు? నాకు కోరిక తీర్చవే. ఎప్పుడు ఇదే గోల. అది కాదే, అప్పు ఒకటి శృంగారం ఒకటి, ఎంత చేసినా చెయ్యాలనిపిస్తే. నీకు రేషన్ షాప్ లో వడ్డానం కొనిస్తానే, నా బంగారం కాదు. బిల్డప్ చూసేగా పడిపోయాను. నీ బంగారం. 16 నాకు నిక్కర వేసుకునే వయసు నుంచి లెక్కర తాగే వయసు వచ్చింది. ఇంకా 16 పాపేనా? 32 పాపా. పిలిచినా పలకపోతే ఒంట్లో బాగాలేక పడుకున్నావు అనుకున్నావే. ఎవరికే మన పాపైనా స్వార్థపడాలనుకుంటున్నావా ఒంటరిగా పడుకోవడానికి? పాపాయ్, లోపల ఎవరో లోకల్ కస్టమర్ కాదు, మా బావ కోటిపల్లి నుంచి వచ్చాడు. ఆహా, ఎంత కలుపుకొలుతాను. కోటిపల్లి నుంచి ఎవడొచ్చినా బావే అంటది. తాజ్ మహల్ కే మన పాప ఇంటికి దర్వాజాస్ ఉండవు, ఎవడొచ్చినా వెల్కమే. ఇప్పుడేముందరా పాప వైభోగం. 16 ఏళ్ల వయసు సినిమాలో పాపను సేవ దెబ్బ కొట్టింది కానీ, లేకపోతే ఈ పాటికి బాంబేలో రెడ్ లైట్ లాగా వెలిగిపోవచ్చు కదా. ఏంటి బాంబేలోనే? అరే అనుకుంటున్నావు, టైం బాగుంటాయి. ఆటగాళ్ళలో ఎన్టీఆర్ పక్కన మన పాప చెయ్యాలా? ఏంటి మాలిషా? కాదే, సినిమాలో 16 ఏళ్ల వయసు సినిమాలో హీరోయిన్ కావాలని మెడ్రాస్ లో ఇంటర్వ్యూ పెడితే పాప కూడా అక్కడికి వెళ్ళింది. నీకు విషయం తెలుసా? పాపదే శ్రీదేవి పక్క పక్క రూమేనట. మరేమనుకున్నావు? ఇంటర్వ్యూ చేద్దామని ప్రొడ్యూసర్ వెళ్ళాడు. ప్రొడ్యూసర్ కి పాప బాగా నచ్చేసింది. ప్రొడ్యూసర్ గారు వెళ్ళిపోయాక రాఘవేంద్ర గారు ఎంటర్ అయిపోయారు. ఏంటి మన రాఘవేంద్రరావు గారా? సరిగ్గా అదే టైంలో పాప బాత్రూమ్కి వెళ్ళింది. దీని కర్మ కాకపోతే ఏంట్రా, ఆ టైంలో శ్రీదేవి ఎంటర్ అయిపోయి బాత్రూమ్ గొళ్ళు పెట్టేసేసి రాఘవేంద్ర గారు ఎదురుగుండా వెళ్లి 2 చేతులు పట్టేసుకుని ప్రొడ్యూసర్ నచ్చిన పాప నేనేం చెప్పేసింది. తను అక్కడ సెటిల్ అయింది, ఇది ఇక్కడ సెటిల్ అయింది. ఆ టైంలో రాఘవేంద్రరావు గారు వెళ్ళి బాత్రూమ్ గడి తీసి చూసుంటే ఇది అక్కడ సెటిల్ అయ్యేది, శ్రీదేవి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యేది. ఇదిగో చెప్పింది చాలు గాని ముందు ఎందుకు వచ్చారో చెప్పండి. ఏం లేదు పాప, నెల అయింది కదా, కేబుల్ టీవీ డబ్బులు ఇస్తావని. ఇందులో ఎట్టుకెళ్తాం. డబ్బులా? మనకంతా తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలీదు. అంతా 1 వే ట్రాఫిక్. ట్రాఫిక్ ఎక్కువ తెలుసు, బోనీ బేరం కదా, నీ చేయి తగిలితే బాగుంటుందని. పాలోడైనా పూలోడైనా పచారీ కొట్టోడైనా బాకీలన్నీ బెడ్రూమ్ లోనే కట్. ఎలాండి పాపా